జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోటరావులపాడు మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి స్వాగతం. మన పాఠశాలలో జరిగిన ముఖ్య కార్యకలాపాల ఫోటోలు మరియు వివరణలు, మన పిల్లల అభివృద్ధి ప్రయాణం గురించి మనం తెలుసుకున్నాం. స్వాగతం, సుస్వాగతం. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి పిల్లల సమగ్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలగబోతోంది. స్కూలులో నిర్వహించి వివిధ కార్యక్రమాల ఫోటోలు, బ్యానర్లు మరియు విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు మరియు వారి ప్రగతి సమీక్షలు, సామాజిక సాంస్కృతిక అభివృద్ధిపై వివరణాత్మక చర్చకై ఈ పాఠశాల మీకు స్వాగతం పలుకుతోంది. మా స్కూలు ప్రవేశ ద్వారం ముందు ప్రదర్శించిన విశాల బ్యానర్ స్వాగతం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం అనే సందేశంతో అందరినీ బడి పిలుపు వికసిత్ ఆంధ్రకు మలుపు అనేటువంటి విధానంతో మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో కలిసి నిర్మిద్దామంటూ ముందుకు సాగబోతోంది ఈ ప్రయాణం. ఉత్సవాల్లో మన విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. వివిధ రకాల సాంప్రదాయ నృత్యాలు, ఆధునిక కచేరీలు తల్లిదండ్రులను కూడా మెప్పించాయి. వేదిక ప్రదర్శనల ద్వారా పిల్లల ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగింది. వేదికపై నిలబడే ధైర్యం, ప్రేక్షకుల ముందు ప్రదర్శించే సామర్థ్యం అభివృద్ధి చెందింది. తమ పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు గర్వంతో చప్పట్లు కొట్టారు. ఈ క్షణాలు కుటుంబానికి అమూల్య జ్ఞాపకాలు, పాఠశాలకు మరిచిపోలేనటువంటి తీపి గుర్తులు. విద్యార్థులు తమ శాస్త్ర ప్రాజెక్టులను తల్లిదండ్రులకు ఉత్సాహంగా వివరించారు. సౌరశక్తి నమూనాలు, రసాయన ప్రయోగాలు, ఆచరణాత్మక అభ్యాసాల ద్వారా శాస్త్ర సిద్ధాంతాలను అవగాహన పరుచుకున్నారు. టీం వర్క్ మరియు పరిశోధన నైపుణ్యాల ప్రదర్శింపుతో పాటు ఓజోన్ దినోత్సవం సందర్భంగా, సైన్స్ దినోత్సవాల సందర్భంగా వివిధ ప్రదర్శనలు తల్లిదండ్రులను, విద్యార్థులను కూడా ఈ సందర్భంగా ఆకర్షించాయి. వివిధ క్రీడా పోటీలు, అవార్డులు, అత్యుత్తమ ప్రదర్శనలు కానీ విద్యార్థులకు పథకాలు, ట్రోఫీలు అందించడం జరిగింది. ఆరోగ్యకరమైనటువంటి పోటీ భావనతో టీం వర్క్ మరియు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే మా లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికే తల్లిదండ్రుల మద్దతు మరియు ఉత్సాహం పిల్లల క్రీడా ప్రగతికి అత్యంత కీలకమైనటువంటి ప్రేరణ. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, క్రీడల ద్వారా పిల్లలు అమూల్యమైన జీవిత పాఠాలు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల సామాజిక సేవా కార్యక్రమాలు, సమీప ప్రాంతాలలో పాఠశాల చుట్టూ పర్యావరణ శుభ్రత, బాధ్యత భావన, సమాజ పాత్ర మరియు ఈగల్ క్లబ్, ప్రహరీ క్లబ్ లాంటి కార్యక్రమాలతో ముందుకు దూసుకువెళుతుంది మన పాఠశాల. ఈ కార్యక్రమాలకు తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లలతో కలిసి పాల్గొంటున్నారు. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసింది మరియు పిల్లలకు మంచి ఆదర్శంగా నిలిచింది. నూతన పాఠ్య విధానాల ద్వారా ఉపాధ్యాయులు తాజా బోధనా పద్ధతులను అధ్యయనం చేసి తరగతి గదుల్లో అమలుపరుస్తున్నారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక అవసరాలను గుర్తుంచుకొని వారి పట్ల అనుకూలమైనటువంటి మార్గదర్శనాన్ని అందిస్తున్నారు. ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధికి క్రమం తప్పకుండా సదస్సులు మరియు క్రీడా కార్యక్రమాలతో పాటుగా తల్లిదండ్రులను సమన్వయంతో తప్పకుండా సంభాషించి పిల్లల పురోగతిని మీతో పంచుకోవటం ద్వారా మా ఉపాధ్యాయులు పిల్లల సమగ్ర వికాసానికి అంకితభావంతో పనిచేస్తున్నారు. వారి నైపుణ్యం మరియు శ్రద్ధ మన పాఠశాల యొక్క బలం. కలిసి పనిచేద్దాం అంటూ తల్లిదండ్రుల భాగస్వామ్యానికై ఉపాధ్యాయులతో క్రమం తప్పకుండా మీరు మాట్లాడుతూ ఉండండి. పిల్లల పురోగతి గురించి తెలుసుకోండి. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చర్చించి వాటిని పరిష్కరించుకోండి. ఇంట్లో క్రమం తప్పకుండా చదువు సమయాన్ని నిర్ణయించండి. నియమాలను స్థిరంగా అనుసరించండి. పాఠశాల కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కండి. పాఠశాల కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి. ఇతర తల్లిదండ్రులతో అనుభవాలను పంచుకోండి. పిల్లల అభివృద్ధికి కలిసి కృషి చేయండి. విద్యార్థుల కార్యక్రమాలు, తిరంగా ర్యాలీ, ఉపాధ్యాయ దినోత్సవం, తెలుగు భాష, హిందీ భాష మరియు సైన్సు, గణితం, ఇంగ్లీషు రకరకాల భాషా దినోత్సవాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తూ వివిధ పోటీ పరీక్షలకు, ఉదాహరణకి ఎన్ఎంఎంఎస్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ చేస్తూ విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచేందుకు వివిధ రకాలైనటువంటి క్విజ్లు మరియు
ప్రశ్నల పోటీలు, తర్వాత యోగా దినోత్సవాలతో పాఠశాల ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తుంది. మన లక్ష్యం పిల్లల సమగ్ర వ్యక్తిత్వ వికాసం, విద్యా, సామాజిక, సాంస్కృతిక మరియు శారీరక అభివృద్ధే కాక వారి యొక్క పిల్లల విజయాన్ని అందించి మనందరి కృషి ఫలితంగా దాన్ని సాధించుకోవటం ముఖ్య బాధ్యత. మీ సహకారం, ప్రోత్సాహం మరియు కుటుంబ పరిరక్షణకు మా విజయానికి ఇవి మూల స్తంభాలు. మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్య మరియు విలువలతో మన పిల్లల భవిష్యత్తును బంగారంగా మారుద్దాం.